ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తనకు రెండు కళ్ళ లాంటివన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలుగువారు రాష్ట్రాలుగా విడిపోయినా ఒకే జాతిగా కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. తెలంగాణలో టీడీపీ అధికారం కోల్పోయి 20 ఏళ్లైనా ఇప్పటికీ పార్టీ క్యాడర్ చెక్కు చెదరలేదన్నారు. నాయకులు వెళ్లినా కార్యకర్తలు మాత్రం పార్టీని వీడలేదని అన్నారు. తెలుగు జాతి ఉన్నంతకాలం పసుపు జెండా రెపరెపలాడుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఒక విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటి ఆలోచించాను. నాకు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను. నేను ఏ పక్క కూడా సైడ్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం. కానీ ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదుగుతూనే వచ్చింది. భవిష్యత్తులో కూడా ముందుకు పోతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నన్ను జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా. కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్రో సెంటర్ లో గాని అదే మాదిరిగా గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే రెచ్చిపోయిన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడో మర్చిపోతే. 20 ఏళ్లయింది అధికారం పోయి 2004. ఈరోజు 2024 అధికారం పోయిందే గాని మీలో పట్టుదల తగ్గలేదని తెలియజేస్తున్నా. రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది. కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం పోలేదు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఇది ఎవ్వరు కూడా తుడిచిపెట్టలేరు. ఏ విధంగా అయితే నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో అదేవిధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగర్తానే ఉంటుంది. వచ్చిన నేను ఒకటే చెప్తున్నాను. నాకు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ కాకుండా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందుంటాను. కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని. గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు, సమస్యల పరిష్కారం కావు, అభివృద్ధి జరగదు. దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది.